ఫ్రెండ్స్, మరి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులందరికీ వందనాలు. మనం ఈ దినము మరి దావీదు మరి చేసిన పాపం వల్ల ఏం నష్టాలు కలిగాయి అనే విషయాల కోసం మాట్లాడుకుందాం. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. మనము దావీదు మహారాజు మరి ఎన్నో మరి ఎన్ నా హృదయానుసారుడైన మనిషి అని అపొస్తలుల కార్యాల్లోని 13:22లో దేవుడు క్లియర్‌గా రాయించాడు. ఆ తర్వాత మరి దావీదు పాపం చేయడం వల్ల మరి ఎంత నష్టం కలుగజేసుకున్నాడో అనే విషయాలు మాట్లాడుకుందాము. దేవాది దేవుడు పాపాన్ని ప్రేమించడు గానీ, మరి పాపాన్ని ఒప్పుకుంటే క్షమించి మరి విడిచిపెట్టిన వారిని ఆదరిస్తాడండి. మరి దేవాది దేవుడు దావీదు మహారాజుకి మరి ఎంత నష్టం కలుగజేశాడో, ఎలాంటి వారికైనా పాపం వల్ల మరి ఎలాంటి నష్టాలు కలుగుతాయో మనం ధ్యానించుకుందాము. దయచేసి 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ మరి దావీదు మహారాజు బెత్షెబా మరి భర్తని ఊరియాని యుద్ధంలో చంపించేస్తాడండి. అంటే బెత్షెబాని ఆశించి బెత్షెబా భర్తని ఊరియాని చంపించేసి బెత్షెబాని పెళ్లి చేసుకుంటాడండి. మరి దేవాది దేవుడు ఇక్కడ చూశారు కదండీ ఎంత మరి పాపం చేస్తాడో దావీదు మహారాజు. మరి మరి వసంతకాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచాను. యుద్ధానికి వెళ్ళాల్సిన మరి రాజుగారు మరి ఇంటి దగ్గర ఉండిపోయారండి. ఉండిపోవడం వల్ల ఇంత పెద్ద నష్టం, ఇంత పెద్ద పాపం కలిగింది. దానివల్ల ఏమి నష్టం కలిగిందంటే మరి తన పాపం చేయడం వల్ల బెత్షెబాకి మొదటిగా పుట్టిన కుమారుడు చనిపోతాడండి. చనిపోయిన తర్వాత తన ఇంకా మరి ఉపవాసం ఉన్నా సరే మరి ఆ బిడ్డ బ్రతకడండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి 12వ అధ్యాయం చదువుదాము. 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే స్నేహితులారా 12వ అధ్యాయము 7వ వచనంలో మరి ఏం పాపం చేశాడో గుర్తు చేస్తున్నాడండి దేవుడు నాతాను ప్రవక్త ద్వారా. నాతాను దావీదుని చూసి మరి పైన క్లియర్‌గా ఉంటుంది. ఒకానొక మనిషి ఒక గొర్రె పిల్లని పెంచుకుంటాడు. ధనవంతుడికైతే 4 ఉంటాయి. మరి పేదవాడికైతే 1 ఉంటుంది. ఆ ఒక్కదాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడని చెప్పి స్టోరీ మొత్తం మరి చెప్పుకొచ్చిన తర్వాత 1 నుంచి మనం 6 వరకు చదివితే క్లియర్‌గా అర్థమవుతుంది. నేను మొత్తం చదివితే వీడియో మరి పెద్దదైపోతుందని నేను చదవట్లేదు. స్నేహితులారా చూడండి. నాతాను దావీదుని చూసి ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చిందేమనగా ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నిన్ను విడిపించి నీ యజమాని నగర్ని నీకు అనుగ్రహించితిని. సో మరి ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరి ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్న గొర్రెపిల్లని ధనవంతుడు ఆశించాడు. మరి ఆ పేదవాడిని చంపించేశాడని చెప్తే ఆ మనుషుడు నీవనగాలి. మరి దావీదు మహారాజు కుప్పకూలిపోతాడండి. కుప్పకూలిపోతాడు. కానీ స్నేహితులారా మనం ఈ దినాలలో మరి సేవకులు కానీ మరి విశ్వాసులతో ఆ పాపం నువ్వే చేసావని మరి చెప్తే ఏమంటారండి ఈ రోజుల్లో మాత్రం? సేవకుని కొట్టడానికి వెళ్ళిపోతారు కానీ అయ్యో నేను పాపం చేశాను, నేను సరిదిద్దుకుంటాను, నేను ఇక్కడి నుంచి ఆ పాపం చేయను ప్రభువా అని పశ్చాత్తాపపడే రోజులండి ఇవి. పడరండి. ప్రభుని ప్రియులాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడో, అతిక్రమములో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, విడిచిపెట్టువాడు కనికరం పొందినని దేవుడు చెప్తే, కానీ ఈ దినాలలో చూసుకుంటే మాత్రం మరి పాపం చేసిన వాడిని నువ్వు పాపం చేసావు అని చెప్తే మాత్రం మరి ఆడి మీద మరి కోపమైన పడిపోతారు. అవసరమైతే సేవకుడని చూడరు, ఇంకొకరిని చూడరు, కొట్టడానికి కూడా వెళ్ళిపోతారండి ఈ దినాలలో అయితే. కానీ ఆ దినాలలో మాత్రం మరి నాతాను ప్రవక్త చెప్పగాలి దావీదు మహారాజు వెంటనే అయ్యో దేవా నేను పాపం చేశానని దేవుడి దగ్గర ఒప్పుకుంటాడండి. స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి. మరి మనం నేర్చుకోబోయేది ఏంటంటే స్నేహితులారా, మరి ఎలాంటి వాడినైనా సరే పాపం చేస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అండి. పనిష్మెంట్ ఏదో ఒక రూపంలో దేవుడు ఇస్తాడండి. కానీ ఇక్కడ పనిష్మెంట్ ఏంటంటే తనకి కుమారుడు పుడితే చనిపోతాడు. చనిపోయిన తర్వాత మరి అమ్నోను ఏమనుకన్నా తన కూతుర్నే మోహిస్తాడు. మరి తామారు అన్నయ్య అయిన అబ్షాలోము
ఈ అమ్నోని మీద పగ పెంచుకొని 2 సంవత్సరాలు పోయిన తర్వాత చంపించేస్తాడండి. చంపేస్తాడు అబ్షాలోము. అలాగే తండ్రి భార్యల్ని మరి చెరుపుతాడండి అబ్షాలోము. తండ్రి మీద తిరుగుబాటు చేస్తాడండి. ఎందువల్లంటే దావీదు మహారాజు ఈ పాపం చేయడం వల్ల మరి జీవితాంతం నీ ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయని మరి ఇక్కడ నాతాను ప్రవక్త చెప్తాడండి. ఈ కిందకి 7 నుంచి కింద చదివితే అర్థమవుతది. దేవుడు మరి నాతాను ప్రవక్త ద్వారా చెప్పేస్తాడు. అలాగే జరుగుతదండి. మరి దావీదు మహారాజు సుఖం ఉండదండి అక్కడి నుంచి. సుఖం ఉండదు. ఆహ్, తండ్రి మీద కొడుకే తిరగబడతాడండి అబ్షాలోము. తిరగబడి మరి కొంతకాలం వరకు తనకు నెమ్మది, సుఖాన్ని, శాంతి ఉండనివ్వడు. అడవులంట పొరుగెడతాడు. మరి కుటుంబంతోని తనకున్న మరి జనాలతో ఇశ్రాయేలు జనాలతోని స్నేహితులని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దావీదు మహారాజు ఒక్క పాపం చేయడం వల్ల ఇంత మరి కుటుంబంలో గొడవలు మరి తనకు పుట్టిన బిడ్డలు చనిపోతారు. తనకు పుట్టిన కుమారులే తనకు తిరుగుబాటు చేస్తారండి. స్నేహితులని జ్ఞాపకం చేసుకోండి. మనము దీని నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే పాపం చేస్తే ఎలాంటి పరిణామాలన్నీ జరుగుతాయి. పాపం చేసినవాడు తెలియక చేస్తే దయచేసి ప్రభువా నా పాపాన్ని క్షమించు అని చెప్పి ఒప్పుకొని ఆ తర్వాత నుంచి ఆ పాపాన్ని విడిచిపెట్టాలండి. విడిచిపెడితేనే కనికరం పొందుతాను తప్ప మళ్ళీ ఆ పాపాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా మరి కనికరం పొందరు. మరి ఇంట్లో ఆ పాపం వల్ల దావీదు మహారాజులో మరి ఎటువంటి మరి జరిగిందో మన జీవితంలో అలా జరుగుతది. మరి ఈ వీడియో చూసిన వారికి మీ అందరి జీవితాలు దేవుడు దీవించాలని కోరుకుంటూ